అందరికీ చాలా శుభ మధ్యాహ్నం. నెక్స్ట్రా టెక్నాలజీస్ డెవలపర్ స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ను మీకు పరిచయం చేయడానికి ఇది పాఠశాల నిర్వహణను సులభతరం చేయడానికి రూపొందించిన డిజిటల్ వేగంగా మరియు మరింత వ్యవస్థీకృత కాబట్టి సిస్టమ్కి మీరు నెక్స్ట్రా స్కూల్ మేనేజ్మెంట్ యాప్ని కలిగి ఉన్నారు. 2 నిమిషాలు వేచి ఉండండి, మేము దానిని పొందుతాము. ఇక్కడ మేము అలాంటి వ్యవస్థను కలిగి ఉంటాము. దీన్ని కాపీ చేసి దానిని యజమానికి పంపాలి. ఇక్కడ క్లిక్ చేసి కాపీ చేసి యజమానికి పంపండి. కాబట్టి మీరు 2 కీలను పొందుతారు. యజమాని మీకు 2 కీలను మీరు చెప్పాలి. సరే, సాఫ్ట్వేర్ని సక్రియం చేయండి. అప్పుడు మీరు అన్ని నిబంధనలను అంగీకరించాలి మరియు పరిస్థితులు కొనసాగుతాయి. కాబట్టి ఇక్కడ మీరు 2 కీలు. యజమానిగా మీరు చేయవలసిన 2 కీలను మొదటి కీపై క్లిక్ చేస్తే ఇక్కడ కాపీ చేయాలి. మొదటి కీని మొదటి నిలువు వరుసలో కాపీ చేయాలి. రెండవ నిలువు వరుసలో కాపీ చేయాలి. వెళ్దాం. నేను ఇందులో ఉన్నందున నేను ఇక్కడ నుండి కాపీ చేస్తాను. మరియు దానిని మొదటిదానిలో అతికించండి. మరియు రెండవదానిలో రెండవది. కేవలం కాపీ చేయండి మరియు అతికించండి మరియు యాక్టివేట్ చేయమని చెప్పండి. మరియు కొంత సమయం వేచి ఉండండి. ఓకే చెప్పండి అని ఇచ్చారు. కాబట్టి ఇక్కడ మీరు పొందుతారు. వినియోగదారు పేరు మరియు మీరు కేవలం కలిగి అడ్మిన్ మరియు పాస్ 1 2 3 4 5 తర్వాత మనం కూడా మార్చుకోవచ్చు. ఒకసారి సాఫ్ట్వేర్ని యాక్టివేట్ చేయండి. ఇక్కడ మీరు సమయాలను మార్చవచ్చు. ఇది టైమింగ్ చెబుతుంది. కాబట్టి 5 నిమిషాలు కావాలంటే మార్చవచ్చు. చెప్పండి సరే అని చెప్పు. అప్పుడు మీరు బ్యాకప్ డేటా చెబుతుంది లేదా లేదు. అప్పుడు దీన్ని పెంచండి. కాబట్టి ఇక్కడ మీరు కలిగి ఉన్నారు. తదుపరి వీడియోలో మీరు యాప్లోని ఇతర ఎంపికలు చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు. నెక్స్ట్రా డెవలపర్లకు స్వాగతం. గురించి తెలుసుకోవడానికి ఈ రోజు మనం ఇక్కడ మీకు అనేక ఎంపికలకు వెళ్లే ముందు యాప్ సెట్టింగ్లకు వెళ్దాం. కాబట్టి ఇక్కడ అదనపు ఉన్నత పాఠశాల అని వ్రాయబడింది. ఇది మీరు ఆందోళన చెందుతున్న పాఠశాల పేరు. కాబట్టి ఉదాహరణకు మీరు దీని పేరును కూడా మార్చవచ్చు. మీరు మీ పాఠశాల పేరును ఇక్కడ ఇలా మార్చుకోవచ్చు. చిరునామా కూడా మారవచ్చు. మీరు ట్యాగ్ లైన్ను కూడా మార్చవచ్చు. విద్యలో ఇచ్చిన ఉదాహరణ వలె మీరు కూడా మీకు నచ్చిన విధంగా 2026 నుండి 27 వరకు విద్యా సంవత్సరం పేరు, పాఠశాల మొబైల్ నంబర్ మరియు రసీదు సంఖ్య కూడా మీకు నచ్చిన విధంగా మేము ఆర్సీపీ మరియు అడ్మిషన్ ప్రిఫిక్స్ ఇచ్చిన ఎడిఎం. కాబట్టి ఇక్కడ తదుపరి మేము తరగతులు కలిగి ఉన్నాము మరియు మేము జాబితాలో ఎన్ని తరగతులను జాబితా చేస్తున్నాము అనే ఇంకా ఎన్ని సెక్షన్లు ఇస్తున్నాం. కాబట్టి ఇక్కడ మేము 10వ తరగతి వరకు మరియు మీకు ఇక్కడ ఎవరైనా పాత విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా మరియు మీకు ఆఫ్సైడ్ విభాగాలు ఉన్నప్పటికీ మీరు ఇక్కడ కొన్ని విభాగాలను కూడా జోడించవచ్చు. మీరు విభాగాలను ఇష్టపడండి మరియు మీకు నచ్చిన సమూహాన్ని మీరు ఇష్టపడితే విభాగాలను ఇష్టపడండి. మీరు గ్రూప్ కి వెళ్ళవచ్చు. విభాగం ఇక్కడ మనం కి వెళ్దాం. కాబట్టి ఇక్కడ ప్రతిదీ పూర్తయింది మరియు ఇందులో ఏదైనా రంగు మార్పు కావాలంటే మార్చండి. మీరు డిస్ప్లే అని చెప్పగలిగేది మీరు ఇక్కడ 5B
6B లాగా పెద్దగా లేదా ఉపయోగపడదు కాబట్టి మీరు కూడా అప్లోడ్ చేయవచ్చు. మీరు ఇక్కడ నుండి అప్లోడ్ చేయగల పాఠశాల లోగోను మీరు అప్లోడ్ చేయవచ్చు. ఉదాహరణగా ఏమి చెప్పగలను? ఇది ఉంది మరియు మనకు అలాంటి ఉదాహరణ ఉంది. మేము తదుపరిది తీసుకుంటాము. మేము ఈ లోగోను తీసుకుంటాము మరియు మేము ఇప్పుడే తెరుస్తాము. మరియు ఇది తదుపరి ఇక్కడ అప్లోడ్ చేయబడుతుంది. ఇది ఏదైనా ఉంటే ఉపయోగం లేదు. ఏదైనా ఉంటే యజమాని మీ గురించి ఇక్కడ వివరిస్తారు. అపరిమిత ఇక్కడ మీరు దీన్ని ఎంత అపరిమితంగా చూడవచ్చు. మీకు అపరిమితంగా కావాలంటే యజమాని మీకు ఎంత యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారు. లైఫ్ టైం కావాలంటే అపరిమిత కీ ఇవ్వబడుతుంది. లైఫ్ టైం కాబట్టి మేము ఇక్కడ అపరిమితంగా తీసుకున్నాము కాబట్టి అపరిమితంగా ఇది చూపబడుతోంది మరియు పునరుద్ధరణ ఉంది కాబట్టి బ్యాకప్ మరియు పునరుద్ధరణ ఉన్నట్లయితే మీరు బ్యాకప్ చేసి ఒకసారి పునరుద్ధరించండి. ఇక్కడ మీరు ఏదైనా తీసుకోవచ్చు. మేము తీసుకున్న డిస్క్ వంటి ఏదైనా డిస్క్ మీరు దీన్ని ఉపయోగించాలి. కుడి మరియు అది బ్యాకప్ తీసుకుంటుంది. ఇది ఇక్కడ చూపబడినందున మీరు సరే చేయగలరు. అది బ్యాకప్ తీసుకుంటుంది దాని స్వంత ద్వారా మరియు మీరు అన్ని సెట్టింగులను సేవ్ చేయాలి. ఇక్కడ మీరు అన్ని సెట్టింగులను సేవ్ చేయండి. మీరు ఇక్కడ ఓకే చెప్పాలి కాబట్టి ఇక్కడ మా వద్ద ఉన్నవన్నీ ఉన్నాయి. ప్రతిదీ మార్చబడింది కాబట్టి మీరు చేయవలసిన మొదటి విషయం ఇదే. ఇక్కడ అలా చేయి తర్వాత మనం దానికి వెళ్దాం. మొదటి ఎంపిక డాష్ బోర్డ్. ఇక్కడ మీరు మొత్తం విద్యార్థులను చూడవచ్చు. పాఠశాలలో నేరుగా అందుబాటులో ఉన్న మొత్తం విద్యార్థుల సంఖ్యను మీరు చూడవచ్చు. నేటి ఫీజు వసూలు ఎంత ఉంది, నెలవారీ సేకరణ మొత్తం రుసుములు, నెల ఖర్చులు, బ్యాలెన్స్ మరియు మీరు ఎవరినైనా విద్యార్థిని జోడించాలనుకుంటే ఇది మీరు ఇక్కడ చూడగలరు. మీ తరగతికి ఉదాహరణగా మేము దేనిని జోడించలేదు కాబట్టి తదుపరి విద్యార్థుల వంటి ఎంపిక మీరు విద్యార్థిని జోడించారు కాబట్టి మీరు చాలా సరళంగా అడ్మిషన్ నంబర్నుగా చూపారు. ఎడిఎం కాబట్టి మీరు మొదటి పేరును ఇవ్వాలి. ఉదాహరణకు ఇంటి పేరు మరియు మీకు చివరి పేరు ఉంటుంది కాబట్టి ఇంటి పేరుకు వెళ్దాం వంటి ఏదైనా. మరియు ఇది పెద్ద లేఖలో ఉన్నందుకు మేము మీకు కొంచెం క్షమించండి. మరియు ఇక్కడ మనం క్షమించండి అని ఉపయోగించాలి. ఆపై తదుపరిసారికి వెళ్లి ప్రయత్నిద్దాం. మరియు మీరు తండ్రి పేరు ఇవ్వాలి. మరియు మీ తల్లి పేరు ఇలా ఇవ్వండి. మరియు మీరు క్లాస్ ఇవ్వాలి. ఖచ్చితంగా క్లాస్ ఇవ్వాలి. ఆమె 9వ తరగతి మరియు 1 మరియు వంటి సమూహం. మరియు ఆమె స్త్రీ కాబట్టి స్త్రీగా ఉండండి మరియు పుట్టిన తేదీని వ్రాయండి. 2012 మరియు తండ్రి ఫోన్. ఏదైనా తండ్రి పేరు వలె మీకు హక్కు ఉన్న సంఖ్య తల్లి పేరు అందుబాటులో ఉంటే ఇచ్చిన ఏదైనా నంబర్ మరియు మీకు ఏదైనా ఇతర నంబర్ ఉంటే మీరు కూడా ఇవ్వవచ్చు. మరియు మీరు ఎక్కడ ఉంటున్నా అడ్రస్ ఇవ్వాలి. హనంకొండ మీరు ఫోటోను అప్లోడ్ చేయాలి కాబట్టి కలిగి ఉండండి. ఫోటోను అప్లోడ్ చేశారు కాబట్టి అది అప్లోడ్ చేయబడింది. మీరు లేదా మీరు రొటేట్ చేయాలనుకుంటే వారు ఫోటోని రొటేట్ చేయాలనుకుంటే పర్వాలేదు, మనం ఇక్కడ తిప్పడం ఇష్టం లేదు, నేను తిరిగి రావాలని లేదు, అందుకే పాఠశాల ఫీజులు నేను ఇచ్చిన 50,000 లాగా ఏదైనా మునుపటి వీక్షణ ఉంటే మీరు ఇవ్వవలసి ఉంటుంది. ఉదాహరణకు ఈ అమ్మాయి 9వ తరగతి చదువుతోంది. 8వ తరగతిలో వీక్షించండి. మీరు ఇక్కడ జోడించవచ్చు మరియు ఇది మీకు బ్యాలెన్స్ క్లిక్ చేయండి. ఇది సేవ్ చేయబడింది కాబట్టి ఈ వివరాలను మరియు మీరు అన్నీ తెలుసుకోవచ్చు.
ఫలానా విద్యార్థి వివరాలు కాబట్టి కదులుదాం. రుసుము తప్ప మరొకటి కాదు. కాబట్టి ఇక్కడ మీరు వసూలు రుసుము ఎగుమతి వంటి రుసుములు పెండింగ్లో ఉన్నాయి. ఫీజులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ అన్ని ఎంపికలను చూద్దాం. తదుపరి వీడియోలో ధన్యవాదాలు. తదుపరిదానికి తిరిగి స్వాగతం. డెవలపర్లు కాబట్టి గత వీడియోలో మేము గురించి తెలుసుకున్నాము. డాష్బోర్డ్ అలాగే విద్యార్థులు కాబట్టి ఫీజులకు వెళ్దాం. ఇక్కడ మీకు 3 ఎంపికలు ఉన్నాయి: ఫీజు, ఎగుమతి, వసూలు. మరియు పెండింగ్లో ఉంది కాబట్టి నిన్న నేను ప్రవేశించిన కొన్నింటికి ఇక్కడ రుసుము కాబట్టి ఇక్కడ మీరు ఎంత గ్రాండ్ టోటల్ చూడగలరు. అది అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ రుసుము వసూలు చేయండి మరియు ఆమె 10,000 చెల్లిస్తున్నట్లయితే మీరు కొంత మొత్తాన్ని నమోదు చేయాలి. 10,000 రుసుము వసూలు చేయండి. కాబట్టి మీరు పంపాలనుకుంటే పాఠశాలలో అందుబాటులో ఉంటే రసీదు లేదా మీరు వాటిని వాట్సాప్ చేయవచ్చు. మీరు సరే అని చెప్పవచ్చు. ఇక్కడ మీరు స్కూల్ ఫీజు 10,000 చెల్లించినట్లు చూడవచ్చు. కాబట్టి ఇక్కడ ఎగుమతి తదుపరి ఎంపిక. ఎగుమతి చేయండి కాబట్టి మీరు దీన్ని చేయాలనుకుంటే మీరు మీ సిస్టంలో ఏమి సేవ్ చేయవచ్చు. అప్పుడు మీరు ఇక్కడ సేవ్ చేయవచ్చు. మరియు ఈ విద్యార్థి యొక్క ఏదైనా పెండింగ్ ఫీజు వంటి ఏదైనా పెండింగ్ రుసుము వసూలు చేయండి. మీకు కావాలంటే ఏదైనా పెండింగ్ రుసుమును వసూలు చేయమని వారు 10,000 ఇక్కడ ఉందో లేదో కూడా మార్చుకోవచ్చు. నగదు లేదా ఫోన్ చెల్లింపు లేదా అది ఫోన్ పేలో ఉంటే వారు రసీదు సంఖ్య ఆపై వసూలు రుసుము కోసం వెళ్ళండి మరియు అంతే. అప్పుడు వారు ఇప్పటివరకు చెల్లించారు 20,000 30,000 పెండింగ్ లో ఉంది కాబట్టి పంపాలనుకుంటే అన్ని నివేదికలు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ విభాగంలో కాబట్టి తదుపరిది పరీక్షలు తప్ప మరేమీ కాదు. మరియు మార్కులు కాబట్టి ఇక్కడ పరీక్షలు మరియు మార్కులు పాఠాలు మొదట పరీక్ష ఇవ్వాలి కాబట్టి ఇక్కడ వారు మమ్మల్ని అడుగుతూ పరీక్ష ఇచ్చారు. పరీక్ష పేరు ఇవ్వడానికి సమ్మేటివ్ ఇద్దాం. సమ్మేటివ్ అంచనా. ఒక అంచనా ఒకటి తర్వాత మీరు కొన్ని ఇచ్చారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, గణితం, సైన్స్, ఓషన్ లాంటి సబ్జెక్టు చేయబడింది కాబట్టి మేము కలిగి ఉన్నాము. ఇక్కడ మొదట నమోదు చేశారు కూడా. మీరు దీనికోసం నమోదు చేయవచ్చు. నేను 9వ తరగతి అమ్మాయికి ప్రవేశించినందున 9వ తరగతి సమ్మేటివ్ మూల్యాంకనం 1. మరియు 9వ తరగతి ఇచ్చారు కాబట్టి అది సేవ్ చేయబడింది. కాబట్టి ఇక్కడ మీరు సమ్మేటివ్ అసెస్మెంట్ను కనుగొనవచ్చు మరియు మార్కులు రాయమని అడుగుతున్నారు. మీరు ఏదైనా అభివృద్ధి చేయాలనుకుంటే ఇక్కడ ఫలితాల షీట్కి వెళ్దాం. ఆమె గైర్హాజరైతే ఆబ్సెంట్ పై క్లిక్ చేసి తదుపరి తదుపరి విషయం తర్వాత తదుపరి ట్యాబ్ 85 అప్పుడు 75 ఇద్దాం. ఆమెకు ఆబ్సెంట్ ఇద్దాం. ఆమె గైర్హాజరు కాదా అని చూద్దాం. గైర్హాజరు ఆపై మేము సరే ఇస్తాం కాబట్టి ఇది మీరు పరీక్షలను సృష్టించగల మార్గం. ఫలితాల షీట్ మీరు ఇక్కడ హాల్ టిక్కెట్లను కనుగొనవచ్చు. కాబట్టి దీన్ని ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ హాల్ టిక్కెట్లను కూడా కనుగొనవచ్చు. తరగతి అంతటా లేదా మీరు ప్రింట్ చేయవచ్చు. తరగతి కాబట్టి ఇక్కడ నేను ఒకదానికి మాత్రమే ఇచ్చాను కాబట్టి వారు లేదా మీరు హాల్ టికెట్ పొందే మార్గం అని అడుగుతున్నారు. మీరు వంటి కొన్ని ఎంపికలను కలిగి ఉన్న తదుపరి దానికి వెళ్దాం. ప్రింట్ రిపోర్ట్ కార్డులు. అన్ని రిపోర్ట్ కార్డులను ప్రింట్ చేసి చూద్దాం. ఈ రిపోర్ట్ కార్డులు ఎలా ఉంటాయో ఈ విధంగానే మీరు పొందగలుగుతారు. రిపోర్ట్ కార్డ్ మరియు మీరు బార్ గ్రాఫ్ను కూడా కనుగొనవచ్చు. మరియు ఇక్కడ మొదటి ర్యాంక్ హోల్డర్ మరియు వారి వ్యక్తి నివేదిక. ఇది క్లాస్ టాపర్ మరియు వ్యక్తితో పోల్చబడుతుంది.
దీని నివేదికను పోల్చి చూస్తారు. ఉదాహరణకు మామిడి మమత. మీరు మరియు క్లాస్ టాపర్ ఇద్దరూ ఇక్కడ ప్రకారం పోల్చబడతారు. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ క్లాస్ టాపర్ మార్కులను చూడవచ్చు మరియు మీరు బార్ గ్రాఫ్ చూడవచ్చు కూడా కనుగొనవచ్చు. కనుక ఇది మేము చేయగలిగిన షీట్ను కనుగొనండి. కాబట్టి మీరు కూడా పంపడానికి మేము వాట్సాప్ సహాయంతో మార్కులు కూడా మేము పూర్తి చేశాము. ఎంపికలు మరియు ఇక్కడ మీరు నేరుగా ఎగుమతి చేయవచ్చు. మీరు నేరుగా ఇక్కడికి వస్తే అది మీకు వాట్సాప్కి మార్గనిర్దేశం చేస్తుంది. ఫోన్ నంబర్ కాబట్టి ఇక్కడ మేము అన్ని ఎంపికలను పూర్తి చేశాము. ఇక్కడ మీకు సిబ్బంది మరియు జీతం ఉన్నాయి. ఇక్కడ మీరు కొంతమంది సిబ్బందిని జోడించవచ్చు, కొంతమంది సిబ్బంది పేర్లను జోడించవచ్చు మరియు మీరు కొన్ని జీతాలు చెల్లించే జీతం మరియు ఏ తేదీన కూడా జోడించవచ్చు. మేము చెల్లించాము మరియు హాజరు తర్వాత ప్రతిదీ ఇక్కడ ఇవ్వబడుతుంది. మీరు కొన్ని కలిగి ఉన్న ఉదాహరణ వంటి హాజరు వద్దకు రండి. నేను 9వ తరగతికి అప్లోడ్ చేశాను. 9వ తరగతి లోడ్ కోసం ఈ అమ్మాయి ప్రత్యేకంగా ఉందా అని అడుగుతారు. ఆమె గైర్హాజరైతే రోజు లేదా కాదు. ఆమె సెలవులో ఉన్నట్లయితే లేదా ఆమె ముందు అనుమతి అడుగుతుంది అనే అర్థంలో వదిలివేయండి. ఆమె ప్రస్తుతం ఉన్నట్లయితే, ఆమె గైర్హాజరైతే మనం కూడా చేయవచ్చు. వారికి వాట్సాప్ మెసేజ్ పంపండి. హాజరు కాకుండా సేవ్ చేయబడింది. ఇక్కడ ఫోన్లతో నివేదించండి. మీరు ఎంచుకున్న తల్లిదండ్రులను ఇక్కడ వాట్సాప్ తెరవలేదు కాబట్టి మీరు నేరుగా వాట్సాప్ ద్వారా మరియు నన్ను నంబర్కి తీసుకెళ్లవద్దు. కాబట్టి ఇక్కడ ప్రింట్ ఆబ్సెంట్ జాబితా, ఇది మీకు ఉపయోగపడుతుంది. కార్యాలయ ముద్రణ లేదా హాజరు కాని జాబితా మరియు మీరు కూడా ఎగుమతి చేయవచ్చు. సిస్టంలో సేవ్ చేయవచ్చు మరియు తదుపరిది దగ్గరగా ఉంది కాబట్టి ఈ అనువర్తనాన్ని ఉపయోగించాల్సిన విధానం. ధన్యవాదాలు. తరువాతి వీడియోలో అందరికీ చాలా శుభ మధ్యాహ్నం స్వాగతం. సాంకేతికతలు నిన్న మేము పూర్తి చేశాము మరియు చివరి వీడియోని సిబ్బంది మరియు జీతం మరియు హాజరును పరిశీలించండి. ఖర్చులకు వెళ్దాం. ఇక్కడ ఖర్చులు మీరు ఏమైనా రోజువారీ ఖర్చులు వంటివి, వాటర్ క్యాన్ లాగా లేదా ఏదైనా కరెంట్ లాగా ఉపయోగించడం. మీరు ప్లానెల్ మనీ లాగా లేదా ఏదైనా చెప్పవచ్చు. మీరు పాఠశాల కోసం ఉపయోగిస్తున్న రోజువారీ ఖర్చులను ఇక్కడ జోడించవచ్చు. మొత్తం కోసం మీ గణన కోసం నెల కాబట్టి ఇక్కడ మీరు వర్గం లాగా ఇక్కడ కూడా జోడించవచ్చు. ఇక్కడ వారు విద్యుత్ నీటి నిర్వహణను అందించారు. అప్పుడు స్టేషనరీ, మీకు కావలసిన ఏదైనా స్టేషనరీ, ఫర్నిచర్ లేదా జీతాలు లేదా రవాణా, ఆహారం మరియు మరేదైనా కాబట్టి ఇక్కడ వారు ఇలాంటి ఎంపికలను కూడా జోడించవచ్చు. తదుపరిది నివేదికలు. 1 ఇక్కడ ఉచిత నివేదికలు. ఇక్కడ మాత్రమే ఆమె 20,000 చెల్లించిందని మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఉచిత నివేదిక మీకు ఏ తేదీలో ఎంత మొత్తంలో చూపుతుంది. నిర్దిష్ట విద్యార్థులు చెల్లించిన తేదీ, పేర్కొన్న మొత్తం పేర్కొనబడింది మరియు ఇది చెల్లించిన రుసుము మరియు నిర్దిష్టంగా ఎంత పెండింగ్లో ఉంది. ఈ అమ్మాయి కోసం మాత్రమే కాదు, మీరు ఎవరికైనా ఇక్కడ అమ్మాయిని అడగండి, అది ఇక్కడ చూపబడుతుంది. కాబట్టి ఇక్కడ మామిడి మమత చెల్లించారు. 20 మరియు 30 పెండింగ్లో ఉన్నాయి కాబట్టి మేము పెండింగ్లో ఉన్న ఫీజుల ద్వారా ఇక్కడ పెండింగ్లో ఉంది కాబట్టి ఇది తదుపరిది ప్రధాన భాగం. ఐడి కార్డ్. ఇక్కడ సమయం 2 గంటలు. సమయం మధ్యాహ్నం 2 గంటలు 45 నిమిషాల తర్వాత సమయం 2 గంటలు. కాబట్టి ఇక్కడ మీరు ఫోటోను చూడవచ్చు. ఇది ఒక విద్యార్థి యొక్క ఐడి కార్డు. సిబ్బంది సభ్యునికి కూడా ఐడి కార్డును కూడా ఇవ్వవచ్చు. మీరు చిత్రాన్ని జూమ్ చేయాలనుకుంటే మీరు తిరిగి జూమ్ చేయవచ్చు. మీరు తిప్పాలనుకుంటే దాన్ని ఇక్కడ తిప్పవచ్చు. మీరు ఫోటోను మార్చాలనుకుంటే మీ ఇష్టం. ఇక్కడ మార్చండి. కాబట్టి మీరు ఈ కార్డ్ని సేవ్ చేయాలనుకుంటే మరియు అది సేవ్ చేయబడుతుంది. మీరు అవును అని చెప్పాలి. ఇదే రక్షింపబడే మార్గం. ఇది వెనుక భాగం, ఇది స్నేహితుడి భాగం మరియు ఇది వెనుక భాగం మరియు ఇదే విషయం సిబ్బందికి కొనసాగుతుంది. సభ్యులు కూడా. కాబట్టి మేము ఐడి కార్డు కోసం పూర్తి చేశాము మరియు తదుపరిది ఉదాహరణ వంటి ప్రమోషన్. ఒక విద్యార్థి ఫీజు 30,000 వంటిది.
2000 వంటి బస్సు రుసుము మరియు ప్రతిదీ లెక్కించబడుతుంది. ఇక్కడ ఉదాహరణకు మీ మామడి మమత అక్కడ మీరు ఈ అమ్మాయిని ప్రమోట్ చేయాలను అదుపులోకి తీసుకోవాలనుకుంటున్న ప్రచారంపై క్లిక్ చేయండి. మీరు ఆమెను ప్రమోట్ చేయాలనుకుంటే ఆమె పాఠశాల నుండి వదిలివేయబడితే క్లిక్ చేయండి మరియు మీరు ప్రమోట్ చేయవచ్చు కాబట్టి ఈ అమ్మాయి 9వ తరగతికి పదోన్నతి పొందిందని ఇక్కడ మీరు సంవత్సరం చివరిలో ఆమె ఒక తరగతి నుండి మరొక తరగతికి జంప్ అవుతుంటే మీరు తదుపరిది చేయవచ్చు కాబట్టి ఇది వినియోగదారు మరియు కార్యాచరణను మేము తదుపరి వీడియోలో చూస్తాము. శుభ మధ్యాహ్నం. సాంకేతికతలకు ప్రతి ఒక్కరికి స్వాగతం. ఇక్కడ నిన్న మేము చివరి వీడియోలో ఇతర ఎంపికలను చూశాము. విద్యార్థుల ఫీజు, పరీక్ష మరియు మార్కుల డాష్ బోర్డ్ ఎలా ఉంటుందో మనం చూసాము. మరియు జీతం, హాజరు ఖర్చుల నివేదికలు మరియు ప్రమోషన్. వినియోగదారుని వద్దకు వెళ్ళండి. ఈ వినియోగదారు ఒక ఉదాహరణ వంటిది తప్ప ఉపాధ్యాయులు లేదా సిబ్బందిలో ఎవరైనా నిర్వాహకులు. వినియోగదారుగా అడ్మిన్ మారే అన్ని అవకాశాలను కలిగి ఉంటారు. పాఠశాల పేరు లేదా ఏదైనా మీరు దానిని ఏదైనా చదవగలరు. కానీ వినియోగదారుకు సవరించడానికి అవకాశం ఉంటుంది. ఇది మొత్తం ప్రతి విద్యార్థి వివరాలను నమోదు చేయడానికి. సిస్టమ్ నిర్వాహకుడిపై పనిచేస్తుంది కాబట్టి వినియోగదారుని జోడించడానికి రాము వంటి వినియోగదారు పేరుని జోడిద్దాం. మరియు మీరు ఏదైనా పాస్వర్డ్ ఇవ్వవచ్చు మరియు మీరు చేయవచ్చు. పాస్వర్డ్ను నిర్ధారించండి మరియు మీరు వినియోగదారుని వ్రాయవచ్చు. 1234 తీసుకున్నట్లు ఇద్దాం. 23,456 అప్పుడు ఏదైనా ఇవ్వండి. మీరు అడ్మిన్ కోసం ఇస్తున్నట్లయితే యూజర్ లాగా ఆమెకు అడ్మిన్ను కూడా ఇవ్వవచ్చు, కానీ ఇది మీరు నిర్వాహకులు మరియు వినియోగదారు ఖచ్చితంగా వినియోగదారు కోసం ఇవ్వాలి. ఇది కొంత రాము, అతను వినియోగదారు. తదుపరి దశలో మీరు కూడా సెట్ చేయవచ్చు. పుట్టినరోజు. ప్రతి పుట్టినరోజు ఇక్కడ చూపబడుతుంది మరియు ఇక్కడ మీరు కలిగి సాధనం అని పిలువబడే సాధనం. ఇక్కడ ఏవైనా సందేహాలు మీరు ఇందులో ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే దీన్ని క్లిక్ చేయండి. విద్యార్థిని ఎలా జోడించాలి అని మీరు అడగవచ్చు. విద్యార్థి దానిని అడగండి. విద్యార్థిని ఎలా జోడించాలో దశలవారీగా మీకు చూపుతుంది కాబట్టి మీరు ఏ ప్రశ్న అడిగినా అది మీకు సహాయం చేస్తుంది. కాబట్టి నన్ను విద్యార్థుల వంటి ఏదైనా ప్రశ్న మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉందా అనే తదుపరిది గడియారం. 1 గడియారం మీరు కూడా మార్చవచ్చు మరియు ఇక్కడ మీరు నేపథ్యాన్ని మార్చవచ్చు. మీకు మరింత ప్రకాశం కావాలంటే మీరు కూడా చేయవచ్చు. ఇక్కడ వినియోగదారుకు మారండి. మీరు వినియోగదారుకు మారుతున్నారు కాబట్టి వినియోగదారు పేరును జోడించండి. ఉదాహరణకు రాము వంటి వినియోగదారు అనేది యూజర్ పేరు మరియు మీరు ఇచ్చిన పాస్వర్డ్ ఏదైనా. పాస్వర్డ్ను నమోదు చేయండి. పాస్వర్డ్ను క్లిక్ చేయండి మరియు మారండి. కేవలం మీరు ద్వారా వెళుతున్నారు. ఇది మీ వాడుకరి రామునిది సిస్టమ్. ఇది మీరు చేయవలసిన మార్గం. ఇక్కడ మేము ఇంతకు ముందు చెప్పిన గడియారం మీకు ఉంది. ఇక్కడ గడియారం ఉంది. మీరు దానిపై క్లిక్ చేయాలి మరియు మీకు సమయాన్ని సెట్ చేయవచ్చు. కాబట్టి ఇది మీరు మరచిపోయిన ఉదాహరణ వంటిది. రిమైండర్. ఏదో ఒకటి లేదా మీరు ఎవరికైనా గుర్తు చేయాలనుకుంటున్నారు. మీరు ఏదో ఒక సందేశాన్ని వ్రాయవచ్చు. కాబట్టి ప్రధానోపాధ్యాయుడి పుట్టినరోజు కాబట్టి మీరు జోడించవచ్చు మరియు మీరు చేయగలరు. రిమైండర్ పొందండి. అప్పుడు మీకు గడియారం ఉంది. మరియు అది సేవ్ చేయబడింది. మనం యూజర్ 1లో ఉన్నందున యూజర్కి మారదాం. నా అడ్మిన్కి మారదాం. నేను అడ్మిన్ లాగా లాగిన్ చేసి ఉంటే అది అడ్మిన్ లాగా చూపిస్తుంది. నేను రాము యూజర్ లాగా లాగిన్ అవ్వడానికి ముందు అది రాము లాగా చూపించాను. మరియు అది ఇప్పుడు నేను కలిగి ఉన్న వినియోగదారు వలె చూపబడుతోంది. అది రాముడిలా చూపిస్తోంది. అది యూజర్ లాగా. ఇప్పుడు నేను అడ్మిన్ లాగా ఎంటర్ చేశాను. అది అడ్మిన్ లాగా చూపిస్తోంది. తదుపరిది కార్యాచరణ చట్టం. వినియోగదారు చేస్తున్నదా లేదా నిర్వాహకుడు ఏదైనా కార్యకలాపాన్ని సిస్టంలో చేస్తున్నది ఇక్కడ కనిపిస్తుంది. ఇది వినియోగదారు కోసం కాదు, నిర్వాహకుని కోసం మాత్రమే చూపబడుతుంది.
సెట్టింగ్లు కూడా అడ్మిన్ కోసం మాత్రమే చూపబడతాయి కాబట్టి ఇది వినియోగదారు కోసం సాంకేతికతను ఉపయోగించగల మార్గం మరియు ఇది సహేతుకమైనది అని మీరు ఏమి చెప్పగలరు? ఇది సహేతుకమైనదిగా ఇవ్వబడింది. ధర మీరు కూడా కొనుగోలు చేయవచ్చు మరియు మీరు కొనుగోలు చేయవచ్చు.